ఈరోజు పెద్దనాన్న వాళ్ళు వచ్చారు మా ఇంటికి కాబట్టి బిర్యానీ తింటున్నాం. అలాగే కేక్ కట్ చేసుకొని మంచిగా తిని మంచిగా హ్యాపీగా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీ గడుపుతాం. ఎంజాయ్ చేస్తాం. అక్క నిమ్మకాయలు తిన్నారు కానీ నిమ్మకాయలు కట్ చేసింది అక్క. అక్క కట్ చేసింది. గ్రేట్ బిర్యానీ. వారం రోజుల తర్వాత బిర్యానీ అలా కోర్టు సినిమా తీసుకుంటూ మా లాయర్ కాబోయేతో అన్నం తింటున్నా. బయట నరేష్ జడ్జు, సీనియర్ సివిల్ జడ్జు, హైకోర్టు జడ్జు, సుప్రీంకోర్టు జడ్జు, ప్రముఖ జూనియర్ న్యాయవాది, ఈమె ప్రముఖ అసిస్టెంట్ ఆఫ్ ద హైకోర్టు వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మరి మే 5, 2025 జ్ఞాన గృహ సందర్శన 17, ఏప్రిల్ 14 నుంచి మేము ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ఒక్కో కుటుంబాన్ని కలుస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు చక్కర్ల నీలకంఠం, దీప వీళ్ళ ఇంటికి సందర్శించడం జరిగింది. మరి ఇక్కడే పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు. ఈరోజు వీళ్ళ 43వ పెళ్లి రోజు. 1982లో పెళ్లి చేసుకున్నారు. మరి నాకు ఒక మంచి తమ్ముడిని, అలాగే మరొక తమ్ముడు ఓంకార్ని ఇచ్చారు. ఓంకార్ కూడా చాలా చైతన్యవంతుడు. నీలకంఠం నాగర్ కర్నూలు జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. వీళ్ళకు 3 కోతి పిల్లలు. మరి ఆశ, చైతు మరియు మీరా కన్నా వీళ్ళు చెల్లి పేరు దీప. సో ఈ జ్ఞానగృహ సందర్శన సందర్భంగా వీళ్ళకి ఒక చిన్న ఫోటో కానుక. కొత్త ఇంట్లోకి వచ్చారు. మేము ఇప్పుడు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా, మీరు కూడా చేయబెట్టండి ఇట్లా, మేడ్చల్ జిల్లా ఆల్వాల్ ప్రాంతంలో భూదేవి నగర్లో ఉన్నాము. సో అందరికి జై భీమ్, జై ఇన్సాన్, ఎంఎన్ఎస్ జిందాబాద్. ఇప్పుడు ఈ గృహాన్ని మేము సందర్శించిన సందర్భంగా గాండ్ల సుజాత టీచరు ఈ కుటుంబంతో మాకున్న అనుబంధాన్ని చాలా వివరంగా వివరించాలని కోరుతున్నాను. జై భీమ్ అందరికీ. నీలకంఠం, దీప ఈ గృహ సందర్శనలో మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము. ఇది 2వసారి. అంటే ఆఫ్టర్ ఏప్రిల్ 14 మళ్ళీ అన్ని గృహాలను సందర్శించాలనుకున్నాము. సో ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళ ఇంటికి సందర్శించి అక్కడ వాతావరణం, వాళ్ళ చుట్టుపక్కల ఎలా ఉంది, తర్వాత వాళ్ళ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కొంచెం మాతో ఉండడం వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ అన్నమాట. అలా ఒకరికి సత్సంబంధాలు ఏర్పడడానికి జీజీఎస్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సంఘం బలోపేతం కావడానికి కూడా ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీజీఎస్ అనేది జ్ఞాన గృహ సందర్శన. ఇక్కడ ఏదైతే పిల్లలు కానీ ఒకరితో ఒకరు మన వాళ్ళే వచ్చారు అన్నట్టు, మన పెద్దమ్మ పెద్దనాన్న బాబాయ్ పిన్ని అన్న ఆ రిలేషన్ అనేది చాలా గట్టిపడుతుంది. అందుకని ఇలా గృహ సందర్శనలు చేస్తూ అందరినీ కలుపుకుంటూ దీప నీలకంఠ అసలు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే అసలు వాళ్ళకంటూ నిస్వార్థంగా పనిచేస్తారు. సమాజం కోసం ఏదైనా మేము చేయగలిగితే చేస్తాం, మా పని మేము చేసుకుంటూ మేము కూడా మా పాత్ర పోషిస్తాము అనే దృక్పథంతో ఉంటారు. సో అలా మాకు పరిచయమైన కాడ నుంచి కూడా ఎంతో కొంత అసలు అన్నయ్యకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. సో అలా మాకు దగ్గర చాలా
తక్కువ కాలంలోనే దగ్గరైపోయారు. ఎన్నో సభలకి, మీటింగ్లకు ఫ్యామిలీతో సహా. ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళే అన్న ఫీలింగ్తో ఉంటాం మేము. చాలా ఓంకార్ కానీ వాళ్ళ బ్రదరు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకోవడం. ఇక్కడ ప్రేమ ఆప్యాయతలకు నిలయం ఇది. సో ఎవరినైనా అంతే అలానే చూస్తారు. మాకు చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. మా ఫ్యామిలీ ఇప్పుడు మా ఇంట్లో అంత రిలేషన్స్లో అంత ఉండకపోయినా ఈ ఫ్యామిలీ మా అటాచ్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ నీలకంఠ, దీప అండ్ అమ్మ, పిల్లలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మరి ఈ కుటుంబంలో ఉన్నటువంటి మా చెల్లెలు దీప మన కార్యక్రమాల్లో ఎక్కడెక్కడ పాల్గొంది, వైజాగ్ వచ్చిందా, బెంగళూరు వచ్చిందా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిందా, మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చిందా, ఎక్కడెక్కడికి వచ్చింది, ఎలా ఫీల్ అయిందో మా ప్రియమైన చెల్లెలు దీప చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నాకైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చాలా బాగా అనిపించింది. అక్కడ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మాకు అంతా సంతోషంగా లేదు. ఈసారి అన్న వాళ్ళతో పాటు వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అక్కడ చెప్పు, ఏది ఫీల్ అయితే అది చెప్పాలి అంతే. ఎందుకంటే చాలా మంది మేము మక్కాకు పోయి వచ్చాము, గొప్పగా అనిపించింది. తిరుపతికి పోయి వచ్చాము, అద్భుతంగా అనిపించింది. షిరిడీకి వెళ్ళొచ్చాము, చాలా గొప్పగా అనిపించింది. తర్వాత ఎక్కడికో జెరూసలేం పోయి వచ్చాము, లేకపోతే రకరకాల ప్రదేశాలకు వెళ్ళొచ్చి వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళు పంచుకుంటారు కదా. అది వాళ్ళ స్వేచ్ఛ, అది వాళ్ళ హక్కు. మరి మనం కూడా ఎక్కడికి వెళ్ళాము, బెంగళూరుకి వెళ్ళామా, వైజాగ్కి వెళ్ళామా, మనం ఎలా ఫీల్ అయ్యాము, ఈ ఎంఎన్ఎస్లో చేరిన తర్వాత మీ కుటుంబంలో ఏం మార్పులు వచ్చాయి, మీకు ఎలాంటి పరిచయాలు పెరిగాయి, మీ మానసికంగా ఎలా ఉల్లాసంగా ఉన్నారు, ఆర్థికంగా ఎలా ఎదిగారు, ఇవన్నీ మనం పంచుకుంటేనే మన ప్రజలందరికీ తెలుస్తుంది. ఉత్తమ ముచ్చట్లు చెప్పడమే, నీ కెమెరాతో పని లేదు అంతే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ స్టార్ట్ అయిందే వైజాగ్లో. ఇంకా మాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది. కొంచెం భక్తితో పాటు ఉండేదాన్ని నేను. పూజలు చేస్తుంటే, ఉపవాసాలు ఉంటుంటే. వైజాగ్ వెళ్ళిన తర్వాత అందరి స్పీచ్లు విన్న తర్వాత మోటివేషన్ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ మా ఆయన చెప్తుండే ఈ పూజలు ఎందుకు, ఉపవాసాలు ఎందుకు అని ఆయనకు నచ్చకుంటుండే మొదటి నుంచి. నేనైతే పట్టించుకోకుండా నేను చేసేదాన్ని పూజలు. కాకపోతే ఉపవాసాలు మొత్తానికే బంద్ చేయించిండు. శివరాత్రి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉపవాసాలు ఉండకుంటుంటే. ఇంకా అంతకుముందు అయితే ఖచ్చితంగా శివరాత్రి అంటే ఇంకా ఉపవాసం, మార్నింగ్ టు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తినేదాన్ని. వాటర్ కూడా తీసుకోకపోయేదాన్ని, ఈవినింగ్ తీసుకునేదాన్ని. అలా భక్తి ఎక్కువ ఉండేదాన్ని. ఇప్పుడైతే మొత్తానికి వదిలేసిన. మా అమ్మ వాళ్ళు అయితే మొత్తానికి మీ ఆయనతో పాటు వెళ్ళి నీవు కూడా మారిపోయినావు అని తిడుతూనే ఉంటారు. ఇంకా బెంగళూరు వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే ఒక 7 విజిట్ చేసినాం మేము అనుకుంటా. చాలా బాగా అసలు ఒక్కొక్కరం వెళ్తే 1-2 మాత్రమే చూస్తాం. అన్ని విజిట్ చేయడం చాలా కష్టం. నరేష్ అన్న తొందర పెట్టి మమ్మల్ని అయితే చాలా కంగారు పెట్టి మొత్తానికైతే 100% ఫుల్ఫిల్ చేసింది. ఇంకా అంతే. ఇంకోటి, నిన్న అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా అన్న అక్క వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే వస్తుండాలని కోరుకుంటున్నాను. మీ పిల్లల్లో ఎలాంటి చైతన్యం, మార్పు వచ్చింది ఈ ఏడాది కాలంలో? పిల్లల్లో వీళ్ళైతే ఇంకా ఇంతకుముందు కొంచెం డల్ అంటే బయటి వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం కష్టపడేవాళ్ళు. ఇప్పుడైతే అందరూ ఎవరు అనలేదు, ఆ విక్కీ అన్న, జాకీ అన్న అనుకుంటా బాగా అందరి దగ్గర మూవ్ అయిపోతున్నారు. ఇంతకుముందు కొంచెం మాట్లాడాలన్నా అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఏదో రిలేషన్లో మాత్రమే మూవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అందరినీ ఇప్పుడు మన
ఈ ఏడాది కాలంలో మన సంఘంలో చేరడం వల్ల మీ ఆర్థికంగా మీరు ఏమైనా నష్టపోయారా, ఏమైనా లాభపడ్డారా? నష్టమా ఏం లేదన్న, అట్లానే లాభం కూడా ఏం కనపడతలేదు. అంటే నడుస్తూనే ఉంది, అట్లా నష్టం లేదు. లాభం అంటే ఇంక వస్తూనే ఉంటుంది వర్క్ని బట్టి. కొబ్బరికాయలు కొట్టి మిగిలించిన డబ్బులు కొబ్బరికాయలు కొట్టడమా అంటే అంతకుముందు కూడా కొబ్బరికాయలు కొట్టేయకపోయేదన్న, నాకు ఎంతో ఇష్టం. ఆ చెల్లె స్వేచ్ఛను ఎందుకు మీరు భంగం చేశారు? కొట్టనీయకుంటే నువ్వు ఆయననే కొట్టాలి, కొబ్బరికాయలు కొట్టాలి. ఆయన ఎప్పుడైనా తప్పు చేసినా ఆయన కొట్టాలా, మందు తాగినా కొట్టాలా, చెడు చూపులు చేసినా కొట్టాలా, డబ్బులు వేస్ట్ చేసినా కొట్టాలా. అసలు మీ ఆయన దేవుణ్ణి నమ్మడు కదా, అబద్ధం అన్నట్టు. మరి మీ ఆయన దేవుణ్ణి నమ్మడు కాబట్టి ఒక దేవుణ్ణే నమ్మడా, లేక అన్ని చెడ్డ అలవాట్లు అన్ని కంటిన్యూ చేస్తాడా? ఏమీ లేదన్న. అప్పుడప్పుడు కొడుతూ తిడుతూ ఉంటాడా నేను? కొట్టలేదు ఇప్పటివరకు. మరి తాగడు, కొట్టడు, ఏమి లేవు. అంతే, చెడ్డ అలవాట్లు ఏమీ లేవు. ఒక్కొక్కసారి గట్టిగా గసురుకుంటాడు. అది నాదే తప్ప అంటాడు కానీ తెలియదుగా. అంతే, దుర్భాషలు అంటే ఉండవు. మీ ముగ్గురులో ఎవరు మాట్లాడతారు? ఆశ ఆశ మాట్లాడాలి, మాట్లాడాలి. అందరు చెప్పు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎక్కడెక్కడ పాల్గొన్నావు, ఎలా అనిపించింది? నేనైతే అన్నిట్లోకి పాల్గొన్నాను. వైజాగ్ నుంచి అయితే ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పాల్గొన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అందరితో విక్కీ అన్న, జాక్ అన్న ఫ్రెండ్స్ అయ్యారు. దాని ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా చాలా మంది అయ్యారా? సృజన అయింది. నెక్స్ట్ లడ్డు వాళ్ళ చిన్న పాప కామె ఉంటుంది, చరిష్మా అనేసి, ఆమె కూడా ఒక ఫ్రెండ్ లాగా అయింది. లక్కీ కూడా అయింది. ఇంకా అంతే. చైతు నువ్వు మాట్లాడద్ది, గుడ్ గర్ల్ కదా. నిన్న మాట్లాడుతాను. మాట్లాడు కాదు, నువ్వు ఇప్పుడు ఏ దేవుళ్ళని ఎక్కువ మొక్కుతున్నావు మరి? ఎందుకని? నాకు అర్థం కాదు. అవునా, ఎందుకు లేదు దేవుడు? చెప్పిండు లేడని పెద్దనాన్న వల్ల నీకు తెలిసింది కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు సోదరుడు, మాకు ఉద్యమం ఇచ్చిన తమ్ముడు నీలకంఠం వాళ్ళ ఇంటిని మేము సందర్శించిన సందర్భంగా తను ఎలా ఫీల్ అవుతున్నాడు, మన ఎంఎన్ఎస్తో తన ప్రయాణం ఎలా ఉందో, తన అనుభవాన్ని, తన ఆలోచనల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ జైలు నరేష్ అన్నకి అప్పుడు జైల్లో అంతకుముందు మా మామ కుమార్, గాయత్రి కొన్ని నరేష్ అన్న మీటింగ్లో అటెండ్ అవుతూ నాకు వాట్సాప్ స్టేటస్ల ద్వారా పరిచయం తెలుసుకున్నా. తర్వాత తొందరలోనే అన్న మీద కేసు కావడం, జైలు వెళ్ళడం, ఇవన్నీ చూసి నేను చాలా బాధపడ్డాను. నేను యాక్చువల్గా అన్నను ఎలాగైనా కలిసి అవకాశం ఉంటే ఎప్పుడైనా కలుద్దాం అనుకున్నా. దానికి విశాఖపట్నం మహాసభలు ఓపెన్గా అందరికీ అలా కూర్చోండి. దీప ఇట్రారా, చెప్పండి. విశాఖపట్నం మహాసభల్లో నాకు అది మంచి అవకాశం అనిపించింది. అప్పుడు నేను అక్కడ అటెండ్ అయ్యి 3 రోజులు మా ఫ్యామిలీతో పాటు మా మిసెస్లో ఉన్న కూడా చిన్న ఆ నమ్మకాలని పోగొట్టాలంటే ఇది మంచి అవకాశంగా నేను కూడా అప్పుడు భావించి ఫ్యామిలీతో పాటు వచ్చిన అవకాశం ఉంది. నేను ఏ మీటింగ్ కూడా ఇట్లా ఫ్యామిలీతో అటెండ్ అవ్వడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీతో సంఘాలు, ప్రజా సంఘం ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ చేసి ఫ్యామిలీతో పాటు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని ఒక డౌట్ ఉండే. కానీ అక్కడ పోయిన తర్వాత అది సంఘంలాగా కాకుండా ఒక పెద్ద ఫ్యామిలీ, మరో కుటుంబంలాగా ఉండడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. చాలా ఆనందం కూడా అనిపించింది. మరో విషయం ఏంటంటే అక్కడ అందరినీ ప్లేట్స్ తీసుకురమ్మని చెప్పారు.
ప్లేట్స్ తీసుకురావడం ఇబ్బందికరమే అనిపించింది స్టార్టింగ్లో. కానీ అక్కడ పోయిన తర్వాత ఆ డస్ట్బిన్ అంతమంది 1000 మంది తింటే అక్కడ డస్ట్బిన్ అసలు ఏం నిండలేదు, చాలా తక్కువ చెత్త రావడం. అది అసలు ఈ ప్లేట్ తెచ్చుకోవడం అనే దాంట్లో ఎంత మంచి ఆలోచన ఉంది, ఎంత చెత్త వేస్ట్ చేయొచ్చు, చెత్త పడకుండా ఆ మేనేజ్ చేసిన విధానం, వాటర్ బాటిల్ అవన్నీ అది చాలా గొప్ప ఆలోచన. అది వీలైనంత వరకు అందరూ పాటిస్తే బాగుంటుంది. ఒక ప్లేట్ క్యారీ చేయడం పెద్ద విషయం ఏం కాదు. అది క్యారీ చేయడం వల్ల మనం చాలా మార్పు తీసుకురావచ్చు. ప్రకృతి పర్యావరణాన్ని కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత నరేషన్లో మొదట్లో కొంతవరకు అందరిలాగా ఉండొచ్చు అనుకున్నా, కానీ చాలా ఓపెన్గా ఎక్కడ కూడా దాపరికాలు లేకుండా నిజాయితీగా ఉండడం అది బాగా నచ్చింది. తర్వాత ఉన్న ఈ జీజీఎస్ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. ఇది నాకు తెలిసి ఎవరు కూడా ఇలా ఈ రేంజ్లో ఒక్కొక్క గ్రామాలకి ప్రతి ఇంటికి సందర్శించడం అనేది, నేను ఏ నాయకుడు కానీ ఊరు వెళ్తారు కానీ ఇలా ఇంటింటికి వెళ్ళి అక్కడ వాళ్ళని డైరెక్ట్గా కలవడం, వాళ్ళని పరిచయం చేసుకోవడం, వాళ్ళకు స్ఫూర్తి నింపడం, ఇది నేనైతే ఇంతవరకు ఏ సంఘ నాయకుడిని కానీ ఎవరిని చూడలేదు. ఇది కూడా అన్న లోపల ఎన్నో కొత్త విషయాల్లో ఇదొకటి నాకు బాగా అనిపించిన విషయం. ఇంకా చెప్పాలంటే నరేష్ అన్న ఈ జీజీఎస్తో పాటుగా మహాసభలు, అంబేద్కర్ జయంతి, పెరియార్ జయంతి, వర్ధంతులు ఇలాంటి కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూనే వీటితో పాటుగా మ్యాజిక్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు నాయకత్వ లక్షణాలు శిక్షణా తరగతులు ఇవి కూడా నిర్వహించారు, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బెంగళూరు ట్రైనింగ్ కూడా మేము ఫ్యామిలీతో పాటు వెళ్ళి అటెండ్ అయ్యాము. అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి, సానుకూలమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలి, అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ప్రయాణించి నేర్చుకోవాలి, ఇవన్నీ అన్న నుంచి నేను నేర్చుకున్నా. ముఖ్యంగా నాకు పుస్తకాలు చదివే అలవాటు అంతకుముందు లేదు. వైజాగ్ మహాసభలో వెళ్ళిన తర్వాత బుక్స్ చదవాలన్న ఇంట్రెస్ట్ నాకు బాగా పెరిగింది. పుస్తకం చదవడం అంతకుముందు చాలా బద్ధకంగా ఉండే, కానీ చిన్న బుక్ రాముడి కృష్ణుడి రహస్యాలు, పెరియార్ రచించిన చిన్న బుక్లను నేను చదివి ఆ బుక్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఒక వక్తలు ఎంత మాట్లాడినా కానీ ఒక బుక్ను డీటెయిల్డ్గా ఎవరు కూడా మనం చదివినంతగా అర్థం చేసుకోలేము. అందుకే ఒక బుక్స్ మనం డైరెక్ట్గా చదవాలి. మనం చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. బయట మీడియాలో రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు, సంఘ నాయకులు ఇతరులు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వాటిపైన మనకు అవగాహన రావాలి, నాలెడ్జ్ పెరగాలి అంటే బుక్స్ ఒకటే మార్గం. ఇంకో మార్గం అయితే ప్రస్తుతానికి ఏది లేదు. అందుకే నరేష్ అన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, పుస్తకాలు చదవండి అని. అసలు పుస్తకాలు చదవడం అనేది ఒక బోరింగ్ వర్డ్గా ఉంటుండే నాకు. పుస్తకం చదవండి అంటే ఇదేంటి పుస్తకం చదవ, ఎవరు చదువుతారో ఈ రోజుల్లో, అందరు ఈ బుక్ అలవాటు పడిపోయినారు, ఇంకా ఆడియో బుక్స్కి అలవాటు పడిపోయినారు. కానీ బుక్స్ చదవడం ఒక్కటే మార్గము, ఈ సమాజం మార్పు అదొకటే ప్రస్తుతం ఉన్న అవకాశము. సో ఏ బుక్ అయినా పూర్తిగా చదివితేనే మన మానసికంగా మనకు మన లోపల మార్పులు రావాలంటే కంపల్సరీ అందరూ పుస్తకాలు చదవాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. మా మేడ్చల్ జిల్లాతో ముచ్చట జ్ఞాన గృహ సందర్శన 17. మరి ఈ వేసవి సెలవులు పూర్తిగా ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాకు వెళ్ళి ఒక్కొక్క నాయకుడిని కలిసి వాళ్ళ కుటుంబంతో ఒక మంచి ప్రత్యక్ష స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా నేను సుజాత ముందుకు సాగుతున్నాము. మరి తమ్ముడు ఇక్కడే ఒక చిన్న ఎలివేటరు మరియు లిఫ్టులని తయారు చేస్తూ వాటిని
ఆర్డర్స్ పై తీసుకొని తయారు చేసి ఇస్తూ ఉంటాడు. మన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఒకవేళ తన సపోర్ట్ అవసరం అనుకుంటే తన సపోర్ట్ తీసుకొని మీ దగ్గర మీరు తన సేవలు ఉపయోగించుకోవచ్చు. సో నాగర్ కర్నూలు జిల్లా ప్రతి సభ్యుడు నాయకుడు నీలకంఠంకి కాల్ చేసి కాంటాక్ట్లోకి రావాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లా మహాసభల్ని కూడా చాలా విజయవంతంగా 96 మందితో నిర్వహించి నూతన కమిటీ వేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మరో కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తూ ముందుకు సాగుతాము. అంతవరకు జై భీమ్, జై హింద్.